India is occupying Kashmir illegally. On Kashmir, actually we have done, I think, a good job. భారతదేశంలో ఉన్న ఎన్నో అందమైన ప్రదేశాలలో కాశ్మీర్ కూడా ఒకటి. అలాంటి అందమైన కాశ్మీర్కి కొన్ని లక్షల మంది భారతీయ సైన్యం కాపలా కాస్తుంది. దానికి కారణం పాకిస్తాన్. ఒక్క కాశ్మీర్ వల్లే పాకిస్తాన్ మనకు శత్రు దేశంగా మారింది. 1947లో పాకిస్తాన్ భారత్ నుండి విడిపోయినప్పటి నుండి కాశ్మీర్ తమకే కావాలని ఈ రోజుకి కూడా మన మీద దాడులు చేస్తూ తమ దేశంలోని ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా, ఆ దేశం అప్పుల్లో కూరుకుపోతున్నా పట్టించుకోకుండా కాశ్మీర్ను ఆక్రమించాలని చూస్తుంది పాకిస్తాన్. అలా వారు కాశ్మీర్లో ఆక్రమించిందే పీఓకే. అయితే ఈ పీఓకే విషయంపై మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఇచ్చిన మాస్ వార్నింగ్ కు ఇప్పుడు పాకిస్తాన్ ఉచ్చపోసుకుంటుంది. సరిగ్గా ఇది జరిగిన గంటకే పాకిస్తాన్ లో ట్రైన్ హైజాక్ కావడం సంచలనం రేపుతుంది. అయితే ఆయన పీఓకే గురించి పాకిస్తాన్ కు ఇచ్చిన ఆ వార్నింగ్ ఏంటి? అసలు పీఓకే అంటే ఏంటి? ఎందుకని పాకిస్తాన్ కాశ్మీర్ కోసం యుద్ధం చేస్తుంది? నెహ్రూ చేసిన ఆ తప్పు వల్లే పాకిస్తాన్ ఇలా రెచ్చిపోతుందా? పాకిస్తాన్ పీఓకేని ఖాళీ చేయకపోతే ఇక యుద్ధం తప్పదా అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మీకు భారతదేశం మీద గౌరవం ఉంటే జై హింద్ అని కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ అఫైర్స్ అని లండన్లో ఒక ప్రైవేట్ విద్యా సంస్థ ఉంది. దీనిని చాథమ్ హౌస్ అని కూడా పిలుస్తారు. పైన కరెంట్ అఫైర్స్ పైన రీసెర్చ్ చేస్తుంది ఈ సంస్థ. బహిరంగ చర్చలు, ప్రైవసీ చర్చలను కూడా నిర్వహిస్తుంది. సమావేశాలను నిర్వహిస్తుంది. ఆ సమావేశాలలో స్వేచ్ఛగా మాట్లాడేందుకు అనుమతినిస్తుంది. ఇలా ఇది ఒక అసాధారణమైన, ప్రపంచంలోనే అత్యంత గుర్తింపును పొందిన ప్రముఖమైన సంస్థ. అయితే మనకు ఇక్కడ కావాల్సిన సీన్ ఏమిటంటే, మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ గారు మార్చి 4వ తేదీన యూకే పర్యటనకు వెళ్లారు. 9వ తేదీ దాకా ఆయన పర్యటన ఇక్కడ కొనసాగింది. ఆయన అక్కడ 5 రోజులు ఈ విధంగా పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మొన్న బుధవారం రాత్రి ఇందాక చెప్పుకున్న రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ అఫైర్స్ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఇది సీన్. ఆయన అక్కడికి వెళ్ళగానే అక్కడనే ఉన్న పాకిస్తానీ జర్నలిస్ట్ మన జయశంకర్ గారిని చూడగానే వాడికి ఏం గుర్తుకొస్తుంది చెప్పండి? భారత్తో ప్రస్తుతం ఎలాంటి సంబంధాలు లేవు, ఎలాంటి వాణిజ్య సంబంధాలు లేవు, ఎలాంటి సహకార సంబంధాలు లేవు, ఎలాంటి రాయబార సంబంధాలు కూడా లేవు. కనీసం వారి దేశంలో జరిగే క్రికెట్ ఆడేందుకు కూడా మనం భయపడుతూ ఉన్నాం. ఏదో కొరివిదయ్యాన్ని నిద్దట్లో చూసి భయపడినట్లు. పాకిస్తానీ జర్నలిస్టులకు కూడా ఈ టాపిక్లు ఏవి గుర్తుకురావు. అలాగే ఈ జర్నలిస్టులకు ఈ టాపిక్ ఏది గుర్తుకు రాలేదు. అదే పొరుగు దేశం, బోలెడు వనరులు ఉన్న దేశం, సంబంధాలు పెట్టుకుందాం. పాకిస్తాన్ ప్రస్తుతం చేతిలో చిప్ప పట్టుకొని ఇల్లిల్లు తిరుగుతూ భిక్షాందేహి అని భిక్షం అడుకునే స్థితిలో ఉంది. మరి భారత్లో సంబంధాలను శాంతియుతంగా మార్చుకుందాం, ఒకరితో ఒకరం బిజినెస్ చేద్దాం, ప్రజలకు లాభాన్ని చేకూర్చుందాం అని అనిపించాలి. మరి ఈ జర్నలిస్ట్కి అలా అనిపించిందా? అబ్బే, అలా వారిని తలకిందులుగా వేలాడదీసినా, ఒళ్ళు చీరి కారం పూసినా అనిపించదు. భారత్ను బూచిగా చూపించడమే వీరి జీవిత లక్ష్యం. సీన్లోకి వస్తే జయశంకర్ గారిని చూడగానే పాకిస్తాన్ జర్నలిస్ట్ ఏమడిగాడంటే కాశ్మీర్ గురించి అడిగాడు. కాశ్మీర్ సమస్యను పరిష్కరించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో కలిసి నరేంద్ర మోదీ పనిచేసే అవకాశం ఉందా అంటూ చాథమ్ హౌస్ సాక్షిగా అక్కడ సమావేశం అయినప్పుడు అడిగాడు. ఫ్రెండ్స్, పాకిస్తాన్కి ఇంకా ఏ సమస్య లేదన్నట్టు, దానికి ఒకే ఒక సమస్య ఉంది అన్నట్టు. ఆ సమస్య ఏమిటంటే కాశ్మీర్ అన్నట్టు. ఇక మనం ముందే అనుకున్నాం కదా, కాశ్మీర్ సమస్య అని ఎవడైనా మాట్లాడితే మన వాళ్ళకు మండిపోతుందని. కాశ్మీర్ మనది, పూర్తిగా మనది, కాదు కూడదు అని మధ్యలో ఎవరైనా తలదూరిస్తే పూటకో శవం చొప్పున పోటుకు బలి అవుతాయి. తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతాయి అంటూ ఉగ్ర నరసింహులు అవుతారు. మరి సీన్లోకి వస్తే పాకిస్తాన్ జర్నలిస్ట్ ప్రశ్నకు జయశంకర్ గారు బొమ్మదిరిపోయి ఆన్సర్ ఇచ్చారు. కాశ్మీర్ విషయాన్ని మేము చాలా వరకు పరిష్కరించాం. 370 ఆర్టికల్ని తొలగించి ఒక మంచి పని చేశాం. ఇదే మొదటి అడుగు అని నేను భావిస్తున్నా. తర్వాత కాశ్మీర్లో అభివృద్ధి, ఆర్థిక కార్యకలాపాలు మరియు సామాజిక న్యాయాన్ని పునరుద్ధరిస్తున్నాం. ఇది 2వ అడుగు. అక్కడ ఎలక్షన్స్ ని నిర్వహించాం. ఆ ఎలక్షన్స్ లో అత్యధిక ఓటింగ్ జరిగింది. ఇది 3వ అడుగు అన్నారు చాలా కూల్గా. కాశ్మీర్ ఒక్కపట్టి కాశ్మీర్ కాదు, మా రూలింగ్ లో సూపర్ గా అభివృద్ధి చెందుతుంది, సమస్యలన్నీ తొలగిపోతున్నాయంటూ తెలిపారు. ఇంతే కూల్గా ఆన్సర్ ఇచ్చే ఆయన ఊరుకున్నారనుకుంటున్నారా? నో, ఆయన డాక్టర్ ఎస్ జయశంకర్ అలా ఊరుకునే రకం కాదు. ఎవరైనా మన పైన పంచ్ విసరాలని ప్రయత్నిస్తే తన పంచులతో వారి మాడ పగలగొట్టకుండా ఆయన ఊరుకోరు కదా. ఆయన టాపిక్ ని కంటిన్యూ చేస్తూ
కాశ్మీర్లో కొంత భాగం దొంగలింపబడింది. దీని గురించే కదా మనం సమస్య అని మాట్లాడుకుంటున్నాం. ఈ భూభాగం పాకిస్తాన్ ఆక్రమణలో ఉంది. దానిని తిరిగి మాకు ఇస్తే కాశ్మీర్ సమస్య పూర్తవుతుంది. అప్పుడే పూర్తి పరిష్కారం జరుగుతుంది అని నేను మీకు హామీ ఇస్తున్నాను అన్నారు. అలా పాకిస్తాన్ని దొంగ అన్నారు. దొంగతనంగా పీఓకేని కబ్జా చేసింది. ఆ కబ్జా చేసిన ప్రాంతాన్ని మాకు అప్పగించడంతో సమస్య పూర్తవుతుంది అన్నారు. జర్నలిస్ట్ ఏమడిగాడు, కాశ్మీర్ సమస్యను గురించి మీ మోదీ ట్రంప్తో చర్చిస్తాడా అని. అసలు కాశ్మీర్కి సమస్య లేదురా బాబు, దాని గురించి చర్చ అంతకంటే లేదు. సమస్య ఏమిటంటే పాకిస్తాన్ దొంగలించిన పీఓకేని మాకు అప్పగించడమే సమస్యకు పరిష్కారం అన్నారు. అంటే మీరు కాశ్మీర్ని సమస్య అనటం కాదు, మేము పీఓకేని సమస్య అంటున్నాం. పీఓకే మాది, పాక్ దొంగలించింది, దానిని మేము ఎప్పటికైనా వెనక్కి తీసుకుంటామన్న ఎక్స్ప్రెషన్ని ఆయన తన పంచ్ డైలాగ్లో పెట్టి కొట్టారన్నమాట. అలా జైశంకర్ గారు సమస్యను పాకిస్తాన్ మెడలోనే వేశారు. అసలు పాకిస్తాన్ పీఓకేని దొంగలించిందా, ఎలా దొంగలించింది, ఎప్పుడు దొంగలించింది? దొంగ తానే అయ్యి భారత్ను బూచిగా ఎందుకు చూపించే ప్రయత్నం చేస్తుంది అంటే ఒకసారి ఆనాటి ఫ్లాష్ బ్యాక్ సీన్లోకి వెళ్ళాలి. మరి ఒకసారి అలా స్పీడ్గా వెళ్ళి వద్దాం. 1947 ఆగస్టు 15వ తేదీన భారత్ పాక్లు విడిపోయి స్వాతంత్రాన్ని పొందాయి. ఈ సమయంలో భారతదేశంలో 540 కంటే ఎక్కువ సంస్థానాలు, రాజ్యాలు ఉండేవి. అలాంటి ఒక స్వతంత్ర రాజ్యమే జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్కి రాజుగా హరిసింగ్ అనే ఆయన ఉండేవాడు. భారత్ పాక్లు విడివడి స్వతంత్రం పొందిన మిగతా సంస్థానాలు, రాజ్యాలు అన్ని భారాల్లో అంతర్భాగంగా మారిపోయినా తాను మాత్రం జమ్మూ కాశ్మీర్ని స్వతంత్రంగా ఉంచాలి. పాక్లో గాని భారత్లో గాని విలీనం చేయకూడదు అనుకున్నాడు హరిసింగ్. భారత్ ఈ విషయంగా హరిసింగ్తో విలీనం గురించిన చర్చలు జరుపుతూ వేచి చూసే ధోరణితో ఉండగా పాకిస్తాన్ మాత్రం ఆపరేషన్ గుల్మార్గ్ అన్న ఒక రహస్య దాడికి ప్లాన్ చేసింది. 1947 అక్టోబర్ 22న పాకిస్తాన్ ఆర్మీ పస్తూన్ తెగలను కలుపుకొని కాశ్మీర్ పైకి దాడికి వచ్చింది. బారాముల్లా అన్న ప్రాంతాన్ని కబలించి అమాయక ప్రజలను, అనేక మందిని ఊచకోత కోసింది. పాకిస్తాన్ దాడులకు భయపడిన హరిసింగ్ భారత ప్రభుత్వం సాయాన్ని కోరాడు. 1947 అక్టోబర్ 26వ తేదీన ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ అను ఒక ఒప్పందం పైన సంతకం చేసి జమ్మూ కాశ్మీర్ని ముందుగా భారత్లో విలీనం చేశాడు. 1947 అక్టోబర్ 26వ తేదీ. ఈ తేదీని బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ రోజునే జమ్మూ అండ్ కాశ్మీర్ పూర్తిగా భారత్లో విలీనం అయిపోయింది. అంటే భారత్లో ఒక భాగం అయిపోయింది. దీని తర్వాత వెంటనే భారత సైన్యం ఆపరేషన్ విజయ్ పేరుతో పాకిస్తాన్ మిలిటరీ అండ్ ట్రైబల్స్ అయిన పస్తూన్ల పైన విరుచుకుపడింది. పిచ్చి కుక్కలను కొట్టినట్లు కొట్టి వెనక్కి తరిమింది. పాకిస్తాన్ ఆక్రమించుకున్న శ్రీనగర్, బారాముల్లా, ఉరి ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకుంది. ఈ ప్రాంతాల తర్వాత ఏ భూభాగాన్ని అయితే ఇప్పుడు పీఓకే అంటున్నామో ఈ ప్రాంతాన్ని కూడా స్వాధీనం చేసుకునేందుకు మన మిలిటరీ కదం తొక్కుతూ ఉంటే పానకంలో పుడకల అప్పటి ప్రధాని నెహ్రూ గారు పని పాట లేక, బ్రెయిన్లో చిప్ సరిగా పనిచేయక, నిర్ణయం తీసుకోవడానికి సత్తా లేక వెళ్ళి యుఎన్ఎస్సిని ఆశ్రయించారు. బాబాబు, పాకిస్తాన్ మా పైకి వచ్చింది, పీఓకేని మింగేసింది, మీరే దయించి ఎలాగైనా పరిష్కరించండి అంటూ అడిగాడు. అప్పుడు యుఎస్ఎన్సి ఏం చేసింది? 1949 జనవరి 1వ తేదీన యుద్ధాన్ని ఆపేయండి అని చెప్పి ఆపేయించింది. కాశ్మీర్ భూభాగం ఇప్పుడు ఎలా ఉందో అలానే ఉండాలి అంటూ నిర్ణయం చేసింది. దీంతో యుద్ధం ఆగిపోయి పీఓకే పాకిస్తాన్ చేతికి చిక్కిపోయింది. ఇలా యుఎన్ఎస్సి జోక్యం వల్ల భారత్ పీఓకేని తిరిగి పొందలేకపోయింది. ఆక్రమించిన పీఓకే పాకిస్తాన్ సైన్యం కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. ఇదండి షార్ట్గా పీఓకే పాకిస్తాన్ కంట్రోల్లోకి వెళ్ళడానికి సంబంధించిన స్టోరీ. అయితే అప్పటి నుండి ఇప్పటిదాకా భారతదేశం మాత్రం పీఓకే మాదే, ఎప్పటికైనా దానిని భారత్లో కలుపుకుంటామంటూ ఉంటుంది. స్టోరీ అంతా ఇలా ఉంటే పాకిస్తాన్ మొత్తం కాశ్మీర్నే సమస్య అంటూ మాట్లాడుతుంది. ఊరకుక్క మొర ఎత్తి రాత్రిపూట ఏడ్చినట్టుగా ఏడుస్తూ ఉంటుంది. అసలు పాకిస్తాన్కు ఇలా ఏడవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ రాజు ఎవరైతే ఉండేవారో హరిసింగ్, ఆ హరిసింగ్ జమ్మూ కాశ్మీర్ని పూర్తిగా భారత్లో కలిపేశారు ఆ రోజే. అందుకు సంబంధించిన సంతకాలు అవన్నీ అప్పుడే అయిపోయాయి. మధ్యలో పాకిస్తాన్ వెక్కిళ్ళు ఏమిటి మరి? వెక్కిళ్ళు ఎక్కువై లివర్ దొబ్బి చావడానికి తప్ప. అంటే కాశ్మీర్ల అంగీకారం లేకుండా ఇది జరిగింది. జమ్మూ కాశ్మీర్ని భారత్లో ఏకపక్షంగా కలిపేశాడు హరిసింగ్. కాశ్మీర్లు ఏ దేశంలో చేరుతారు అనే విషయంగా పోల్ పెట్టాల్సి ఉండేది. ఇప్పటికైనా అలా పోల్ పెట్టి వారికి ఇష్టమైన విధంగా జీవించడానికి అనుమతిని ఇవ్వాలి. పాకిస్తాన్లో చేరవచ్చు, లేదా భారత్లోనే ఉండవచ్చు, లేదా స్వతంత్ర రాజ్యంగా కూడా ఉండవచ్చు. దీని గురించి కాశ్మీర్లకు పోల్ పెట్టాలని ఏడుస్తుంది పాకిస్తాన్. అయితే గిల్గిట్ బాల్టిస్తాన్ ఉంది కదా, ఇది కూడా స్వతంత్ర రాజ్యంగానే ఉండేది. దీనిని పాకిస్తాన్ తనతో కలుపుకుంది. మరి పాకిస్తాన్ అక్కడి ప్రజల నుంచి అంగీకారాన్ని తీసుకుందా? వారికి పోల్ పెట్టే కలుపుకుందా?
అలాంటి పోల్ ఏది పెట్టలేదు, డైరెక్ట్గా కలిపేసుకుంది. కానీ తగుదునమ్మా అని భారత్ జోలికి మాత్రం వస్తూ ఉంటుంది. కాశ్మీర్ ప్రజలను భారత్ హింసిస్తుంది అంటూ సొల్లు కారుస్తుంది. ఈ స్టోరీ అంతా మీకు తెలియనిది కాదు. సో పాకిస్తాన్ జర్నలిస్ట్ ఇదే ప్రశ్న వేశారు జయశంకర్ గారిని. మరి జయశంకర్ గారు స్పాంటేనియస్ రియాక్షన్లో టాపర్ కదా, ఈడ్చి కొట్టే సమాధానం ఇచ్చారు. దొంగ పాకిస్తాన్ మా పీఓకేని దొంగలించింది. పీఓకేని పాకిస్తాన్ మాకు తిరిగి అప్పగిస్తే సమస్య క్లియర్ అయిపోతుంది. సమస్య మా వద్ద కాదు, మీ వద్ద, మీ పాకిస్తాన్ వద్దే ఉంది అంటూ మరి తిండికి గతి లేదు కానీ వీరికి కాశ్మీర్ను గురించి కావాలట. ఎక్కడికి వెళ్ళినా ఇదే గోల. కాశ్మీర్ని గురించి మాట్లాడటం, వీపు పగలగొట్టించుకోవడం. అయినా పీఓకే తమది కాదని పాకిస్తాన్ ఒకసారి కోర్టులో చెప్పింది. అది కాక ఇప్పుడు పాకిస్తాన్లో పరిస్థితులు కూడా ఏమూ బాగలేవు. అక్కడ బలూచిస్తాన్ ప్రజలు పాకిస్తాన్ నుండి విడిపోయి మరో దేశంలో మారాలని పాకిస్తాన్పై వరుస దాడులు చేస్తున్నారు. దాంతో ఒకవైపు ఈ దాడులు, మరోవైపు అప్పులతో పాకిస్తాన్ ఇప్పుడు ఒక క్లిష్టమైన పరిస్థితిలో పడింది. రీసెంట్గా పాకిస్తాన్లోని ఒక ట్రైన్ని కూడా హైజాక్ చేసి వందల మందిని కిడ్నాప్ చేశారు. అలాగే తమకు సపరేట్ దేశం ఇవ్వకపోతే వెళ్లి ఇండియాలో కలుస్తామని కూడా వారు నినాదాలు చేస్తున్నారు. దాంతో భారత్ పాకిస్తాన్ నుండి పీఓకేని ఇప్పుడు పూర్తిగా స్వాధీనం చేసుకునే అవకాశం దొరికింది. అందుకే పాకిస్తాన్ జర్నలిస్టుకు మన జయశంకర్ గారు అలా ఆన్సర్ ఇచ్చారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.